అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. జగన్ గారు యూకే వెళ్ళడానికి అప్లై చేసాడట కోర్టుకి. చాలామంది అనుకుంటున్నారు ఆయన యూకే ఇలాగెళ్ళి అలాగ వచ్చేస్తున్నాడు, వాళ్ళ పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు కాబట్టి ఆ యూకే వెళ్ళి వచ్చేస్తాడు. ఏమైంది మళ్ళీ పెట్టుకున్నాడు అప్లికేషన్, వెళ్ళి వచ్చేస్తాడు అనుకుంటున్నారు. అయితే మీకు కొన్ని వాస్తవాలు తెలియాలండి. యూకే అనే దేశం ఈ ప్రపంచంలోనే ఎక్కడైనా సరే ఎవడైనా మొన్నే డున్కియో అనే సినిమా వచ్చిందండి. అది షారుఖ్ ఖాన్ గారి సినిమా. ఆ సినిమా ఒకవేళ ఎవరు చూడకపోతే చూడండి. ఆ సినిమాలోని ఇండియా నుంచి లండన్ పారిపోదాం, అక్కడైతే మంచి ఉద్యోగాలు ఉంటే మనం బాగా బతకొచ్చు అని చెప్పి ఈ షారుఖ్ ఖాన్ గారు అండ్ బ్యాచ్ ఇల్లీగల్గా లండన్ పారిపోతారు. పోలీసులు పట్టేసుకుంటారు. పట్టేసుకుని కోర్టులో సబ్మిట్ చేస్తారు. కోర్టులో సబ్మిట్ చేసేటప్పుడు వాళ్ళకి కొన్ని రూల్స్ చెప్తారు. మీరు ఒకవేళ మీ దేశం మీద కనుక మీరు ఏదైనా మా దేశం వల్ల మాకు థ్రెట్ ఉంది, మా దేశంలో మమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నారు, మా దేశంలో మాకు ఇలా పడిపోతున్నాయి లేకపోతే కేసులు పడిపోతున్నాయి ఏదో ఒకటి చెప్తే కనుక ఆ దేశం నుంచి రక్షణ కల్పించే చట్టం ఒకటి యూకేలో ఉందట. ఏ దేశం నుంచి ఎవడు ఇబ్బంది పడి వచ్చినా మా దేశంలో నన్ను చంపేస్తారండి అంటే వాళ్ళు అక్కడ పౌరసత్వం ఇచ్చేసి ఉంచేసుకుంటారు. మీకు ఉదాహరణగా ఉన్న బంగ్లాదేశ్ ఆ ప్రధానమంత్రి కూడా ఆవిడ బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి వచ్చేసి ఆవిడ ఎక్కడికి వెళ్దాం అనుకుందండి? డైరెక్ట్ యూకే తప్ప మరి ప్రపంచంలో ఏ దేశం కూడా వేరే దేశం నుంచి వచ్చిన పౌరసత్వం ఏదైతే ఉందో అది ఇమీడియట్గా ఇవ్వరు. ఒక్క యూకేలో మాత్రమే ఉంది ఆప్షన్. అది ఆ యూకేలో కూడా కారణాలు ఏమున్నాయి? ఒకటి 3 కోట్లు పెడితే 3 కోట్లు గవర్నమెంట్ కట్టేస్తే పౌరసత్వం ఇచ్చేస్తారట, అన్నే బ్రిటిష్ పౌరుడు అయిపోతాడు. ఒకవేళ 3 కోట్లు లేని పక్షంలో మా దేశంలో మాకు థ్రెట్ ఉందండి, మా గవర్నమెంట్ లేకపోతే మా సైన్యం మా పోలీసులు నన్ను చంపేపోతున్నారండి అని చెప్పినా కూడా పౌరసత్వం ఇమీడియట్గా ఇచ్చేస్తారు. ఆల్రెడీ జగన్ గారు 2 పిల్లల్ని యూకేలోనే చదివిస్తున్నాడు, ఆయన అక్కడ సెట్ చేస్తున్నాడు. సో ఈ పాటికి వాళ్ళు పౌరులు అయిపోయి ఉంటారు యూకేకి. ఎందుకంటే 3 కోట్లు ఖర్చు పెడితే 3 కోట్లు గవర్నమెంట్ కడితే ఇచ్చేస్తుంది పౌరసత్వం. వీళ్ళ దగ్గర 3 కోట్లైనా ఉంటా, 3 లక్షల కోట్లు ఉంటుంది అన్న దగ్గర. ఇలా ఇసిరేసి ఉంటాడు. మనం 30 రూపాయలు ఇది ఇసిరేత్తం చూడండి, అలా ఇసిరేసి ఉంటాడు. ఇప్పుడు వాళ్ళ భార్య ఈయన ఉన్నారు. వెళ్ళిపోయి లేదండి నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి మాకు చాలా థ్రెట్ ఉంది అక్కడ, కాబట్టి మాకు ఈ పౌరసత్వం కావాలండి అంటే టుపుక్కుమని ఇచ్చేస్తారండి యూకే. ఇప్పుడు ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉన్నప్పుడు జనరల్గా అగ్రదేశం అమెరికా, ఎవరైనా అమెరికాలో చదివిస్తారు పిల్లల్ని, అమెరికాలో చదివించాలి లేదా అమెరికా వెళ్ళి రావాలి. అమెరికాలో ఈజీగా వెళ్ళి మాకు ఎలా అంటే మేము అక్కడి నుంచి వస్తామని మాకు పౌరసత్వం ఇచ్చాడు అంటే ఎవరండి? మీకు ఉదాహరణ కూడా చెప్పనా? విజయమాల్య ఎక్కడున్నాడు ఇప్పుడు? యూకే. నీరవ్ మోడీ యూకే. వీళ్ళందరూ ఇక్కడ ఫ్రాడ్లు చేసేసి యూకే వెళ్ళిపోయి డబ్బులు కడితే పౌరసత్వం ఇచ్చేస్తారండి. లేదా మా గవర్నమెంట్ థ్రెట్ ఉందని చెప్తారు. రెండిట్లో ఏదోటి. కోర్టులు ఏం చేస్తాయి అంటే అండి పర్మిషన్ ఇచ్చేస్తాయి. పర్మిషన్ ఇచ్చి వీళ్ళు అక్కడ పారిపోయి వాళ్ళు అక్కడి నుంచి వెనక్కి రావట్లేదు అనుకోండి, మళ్ళీ పోలీసు మీద ప్రెజర్ పెడతాయి, తీసుకురండి వెళ్ళి పర్మిషన్ ఇవ్వకుండా ఉండొచ్చు కదా. ఇప్పుడు ఈయన చాలా క్రైసిస్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 11 సీట్లు పడిపోయాడు ఆయన. ఇప్పుడు రేపు ఎల్లుండి నుంచి మొదలైపోతాయి ఇసుక కేసులు, లిక్కర్ కేసులు, శాండ్ మైనింగ్ కేసులు. వేల కోట్లు కదండి, లక్షల కోట్ల రూపాయలు తారుమారు జరిగిపోయి 100 ఎకరాలు. ఇప్పుడు ఇళ్ల స్థలాల పేరు మీద భూములు ఇచ్చాడు జగన్ గారు. అక్కడ ల్యాండ్ రేటు 5 లక్షలు ఉంటే గవర్నమెంట్ తోటి 20 లక్షలకు కొనిపించారు. 20 లక్షలకు కొనిపించారు. బాబు రైతు నీ ఎకరం 5 లక్షలే కదా, నీ గవర్నమెంట్ నుంచి 20 లక్షలే ఎంతాను, నువ్వు 6 లక్షలు తీసుకో, ఉన్న 14 లక్షలు మాకు మళ్ళీ తిరిగి కొట్టాయి. ఇది డీల్. వేల కోట్ల రూపాయలు అక్కడ తారుమారు జరిగింది. రోజుకు 1000 కోట్లు లెక్కర్లో, రోజుకు 1000 కోట్లు ఇసుకలో, ఇక మైనింగ్లో చూడండి ఎంత వచ్చి ఉంటుందో. అన్ని లక్షల కోట్ల రూపాయలు ఫ్రాడ్ ఉంది. ఇప్పుడు ఈ లక్షల కోట్ల రూపాయల ఫ్రాడ్కి జగన్ గారు ఇక్కడ సమాధానం చెప్పాలి. ఏమో ఆయన యూకే వెళ్ళి ఉండిపోతే ఆఫ్టర్ ఆల్ ఆ విజయమాల్యని నీరవ్ మోడీని తీసుకురాలిపోయి మనం అక్కడికి. ఇంకా జగన్ రెడ్డి గారు అయితే ఇక డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆ యూకేకి మహారాణి ఎవరు ఉంటారు కదా పక్కన కూర్చేసి కూర్చుంటాడు. ఇంకా ఆయన తీసుకొస్తాం, ఆయన తీసుకురావడం అవుతుందా? ఆయన సగం బ్రిటిష్ని కొనేస్తాడు, ఆయన దగ్గర డబ్బుతోటి కొనేస్తాడండి. అంత డబ్బు ఉంది ఆయన దగ్గర. ఆయన యూకే అంటంలో మాత్రం ఇప్పుడు మనం అంటే ఇక్కడెక్కడ ఆలోచిద్దాం, వీళ్ళు చాలా తెలివిగా ఉంటారండి. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు ఓ 10 సంవత్సరాల ముందుకు ఆలోచించగలుగుతారు. వాళ్ళకి ఏదైనా థ్రెట్ ఉంటే ప్రజల కోసం కాదు. లేదంటే ఎంత తెలివిగా పిల్లల్ని యూకేలో జాయిన్ చేసి యూకేలో చదువుతున్నారండి వాళ్ళు. ప్రపంచంలో ఇప్పుడు చాలామంది రష్యాలో చదువుతారు, అమెరికాలో చదువుతున్నాం అంటారు, కెనడా అంటారు, స్విట్జర్లాండ్ అంటారు. ఇన్ని దేశాలు వదిలేసి పౌరసత్వం ఫ్రీగా ఇచ్చి యూకేని ఎందుకు ఎంచుకున్నారు చెప్పండి? అక్కడ మనం కొంచెం ఆలోచించాలండి. గవర్నమెంట్ కూడా ఆలోచించాలి, కోర్టులో ఆలోచించాలి. ఈ టైంలో ఆయనకి యూకే పర్మిషన్, ఆయనతో పాటు విజయసాయి రెడ్డి కూడా అన్నట. చాలామంది అన్నారు ఆయన డబ్బులు పట్టుకెళ్ళిపోతాడు. ఆయనకేం కర్మ అండి?
డబ్బుల రూపంలో పట్టుకెళ్ళటం, లేకపోతే ఇది చేయటం, బంగారు రూపంలో ఇప్పుడు అవన్నీ మారిపోయి చాలా అప్డేట్ అయిపోయారు కదండి. ఇక్కడ వాడికి ఇచ్చేస్తారు క్యాష్, ఆడు 10 రూపాయలకి అయితే ఎలా తీసి సగం చింపి సగం మన చేతిలో పెడతాడు. ఆ 10 రూపాయలు అడుగు నువ్వు వెళ్ళా లండన్లో ఎవరికి ఇచ్చేది? ఎన్ని సినిమాల్లో చూడలేదు ఇది. ఆ 10 రూపాయలు మొక్కటికెళ్ళి అక్కడ ఇచ్చేస్తే ఇటు దగ్గర ఆల్రెడీ ఆ మొక్క ఉంటుంది, 2 జాయిన్ చేస్తాడు, డీల్ డన్ అంటాడు, ఇచ్చేస్తాడు అక్కడ డబ్బు. అంత ఇప్పుడు ఎంత ముందులాగా ఇప్పుడు వెళ్ళే బ్యాగుల్లో సర్దేసుకుని డబ్బులు ఆ బ్యాగులన్నీ పట్టుకుని మోసుకెళ్ళే కథ ఎప్పుడూ అయిపోయిందండి బాబు అది. ఇప్పుడు అంతా అప్డేటెడ్. ఈయన యూకేతో సత్సంబంధాలు అందుకే పెట్టుకున్నాడు అనుకుంటాను నేను. అక్కడ విజయ్ మాల్యా, నీరవ్ మోడీ ఇలాంటి వాళ్ళు చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. మరి జగన్ గారు కూడా యూకే వెళ్తే మళ్ళీ రాకపోతే మనం అయితే మాత్రం ఇంటికి కూడా పేకలేం, ఇది వాస్తవం. ఆఫ్టర్ ఆల్ బిజినెస్ మ్యాన్లను తీసుకురాలేకపోయాం. ఈయన పెద్ద సామ్రాజ్యాధినేతలు అంటాడు జగన్ రెడ్డి అంటే, ఆయన నేను తీసుకొస్తామండి అయ్యా. అదండి యూకే కథ.